ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ శీర్షిక క్రింద వారమునకు ఒకసారి సప్త సోపాన సందేశము ఇవ్వబడుతుంది. ఈ సందేశము బైబిల్ విద్యార్థులకు, దైవ సేవకులకు, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆశగల విశ్వాసులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. నేటి సప్త సోపాన సందేశము అనుకొనవద్దు. మన జీవితాలలో అనుకొనుట అనేది సర్వసాధారణం. కొన్నిసార్లు మనం అనుకున్నది అబద్ధం అవుతుంది. కొంతమంది అతిగా అనుకుంటారు, వారు అనుకున్నది నిజం కాక భంగపడతారు. అందుకే థింకింగ్ ఈజ్ ఈజీ బట్ డూయింగ్ ఈజ్ హార్డ్ అన్నారు. సరే, ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనము ఏమి అనుకోకూడదో ఇప్పుడు చూద్దాం. మొదటిగా, దేవుడు మనకు మేలు చేసిన తరువాత అది మన నీతిని బట్టి జరిగినని అనుకొనవద్దు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 4వ వచనంలో మోషే ఇశ్రాయేలీలతో ఈ మాట చెబుతాడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. కానానులోనికి వెళ్ళిన తరువాత ఇశ్రాయేలీలు అనుకోకూడని విషయాన్ని మోషే చెబుతున్నాడు. వారి చెడుతనమును బట్టియే దేవుడు వారిని వెళ్ళగొట్టాడు గాని మీ నీతిని బట్టి దేవుడు మిమ్మును ఆ దేశములో ప్రవేశపెట్టనని అనుకొనవద్దు అంటున్నాడు మోషే. ఈరోజు అనేక మంది మేలులు పొందుకున్న తర్వాత తమ భక్తిని బట్టి, తమ ప్రార్థనను బట్టి, తమ నీతిని బట్టి మేము ఇలాగ ఆశీర్వదించబడ్డామని అనుకుంటారు, చెప్పుకుంటూ ఉంటారు. అపోస్తులైన పేతురు శృంగారమును దేవాలయపు ద్వారం దగ్గర పుట్టుకుంటి వానిని బాగు చేసిన తరువాత అక్కడున్న వారందరూ పేతురు యోహానుల వైపు తేరి చూచుచున్నప్పుడు అపోస్తులైన పేతురు వారితో ఇలాగన్నాడు, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చునట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఇక్కడ అపోస్తులైన పేతురు చెబుతున్నాడు, మా సొంత శక్తి చేత గాని భక్తి చేత గాని వీనికి మేము స్వస్థతను ఇవ్వలేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామము వలననే వీనికి స్వస్థత కలిగినని ఖరాఖండిగా చెప్పాడు. రెండవదిగా, నేను చచ్చిపోతాను అని అనుకొనవద్దు. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం, యోనాతాను, ఆ మాట నీవెన్నటికీ అనుకొనవద్దు, నీవు చావవు. దావీదు అనుకుంటున్నాడు, రాజు నాకు వ్యతిరేకమైపోయాడు, నేను రాజు చేతిలో చచ్చిపోతాను అని అనుకుంటుండగా యోనాతాను, నీవు అలాగు అనుకొనవద్దు. ప్రియులారా, ఈ రోజు క్రైస్తవులలో అనేకులు దావీదు వలనే అనుకుంటున్నారు. ఈ సమస్య, ఈ రోగము, ఈ పరిస్థితి నన్ను కబలిస్తుంది అని అనుకుంటున్నారు. అలా ఎన్నటికీ అనుకోకండి. ఎందుకంటే దావీదును దేవుడు ఏర్పరచుకున్నది సౌలు చేతికి అప్పగించటానికి కాదు. అలాగే మనలను పిలిచింది శత్రువైన సాతానుకు అప్పగించటానికి కాదు. అందుకని మనలను ఏర్పరచుకున్న దేవుడు మనలను తప్పక కాపాడుకుంటాడు గనుక నేను చచ్చిపోతానని గాని లేదా నేను పాడైపోతానని గాని అనుకోకూడదు. మూడవదిగా, మనము ఎందుకు పనికిరాని వారమని అనుకోకూడదు. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవాను అత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. ప్రియులారా, ఈ లోకంలో కొంతమంది దివ్యాంగులుగా పుడుతున్నారు, మరి కొంతమంది ట్రాన్స్జెండర్స్ గా పుడుతున్నారు. మనము అలాగు పుట్టినా, అందవిహీనులుగా పుట్టినా మనము ఎండిన చెట్లము కాదు. మనము అలాగు అనుకోకూడదు. ఎందుకంటే మనలను పుట్టించిన వాడు మన తండ్రి అయి ఉన్నాడు. ఏ పర్పస్ లేకుండా దేవుడు మనలను చేయలేదు. అపోస్తుల కార్యముల గ్రంథములో ఒక నపుంసకుడు కందాకే రాణి క్రింద ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అతడు యెరూషలేమునకు ఆరాధనకు వచ్చి వెళ్తుండగా అతని రక్షణ కొరకై దేవుడు ఫిలిప్పును పంపాడు. ఫిలిప్పు అతనితో మాట్లాడాడు. అతడు రక్షించబడి సంతోషంగా తిరిగి వెళ్ళాడు. అతడు ఒక నపుంసకుడని దేవుడు అతని విషయమై నిర్లక్ష్యం చేయలేదు. అతని కొరకు ఒక సేవకుని పంపి అతనిని రక్షణలోనికి నడిపించాడు. గనుక మీ పుట్టుకను బట్టి, మీ కులమును బట్టి, మీ ఆకారము, మీ రంగును బట్టి మీరు పనికిరాని వారమని అనుకోవద్దు. నాలుగవదిగా, పరలోకపు ఆశీర్వాదాలు మన కొరకు ఎవరు తెస్తారు అని అనుకోవద్దు అని రోమాపత్రిక 10వ అధ్యాయము 6వ వచనం తెలియచేస్తుంది. అయితే విశ్వాస మూలముగు నీతిలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకము లోనికి ఎక్కిపోవును
అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు ఎవడు అగాధములోనికి దిగిపోవును అని నీవు హృదయములో అనుకొనవద్దు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్న విషయమును పౌలుకు 1400 సంవత్సరాల క్రితం మోషే తన ప్రజలతో చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు చూడండి. ఎవడు ఆకాశమునకు ఎక్కుపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరిని మించునది కాదు. ప్రియులారా, ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు సువార్తకు పోల్చి చెబుతూ ఉండడం రోమీయులకు రాసిన పత్రిక 10:8 చూస్తాం. అది నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. అంటే దీని అర్థం ఏమిటండి? ఎవరు మన కొరకు ప్రార్థన చేయును, ఎవరు మనకు ఆశీర్వాదాలు తీసుకొచ్చును అని మనము అనుకోకూడదు. అది నీ నోటిలో ఉన్నది. అంటే నువ్వు ప్రార్థించు, నీకు అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థించు, దేవుని శక్తి నువ్వు పొందుకుంటావు అని అక్కడ మోషే చెబుతున్నాడు, ఇక్కడ పౌలు చెబుతున్నాడు. ఈ వర్తమానం ద్వారా నేను కూడా మీతో చెప్తున్నాను, నీకోసం ఎవరు ప్రార్థన చేసేవారు లేరని నువ్వు చింతించొద్దు. నీ నోటిలో ఉంది విశ్వాస వాక్యము. ఆ విశ్వాస వాక్యముతో ప్రార్థించు, నీవు అద్భుతాలు పొందుకుంటావు. 5వదిగా, మనము జ్ఞానులమని అనుకోవద్దు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. ఎందుకు మనము అలా అనుకోకూడదు? ఎప్పుడైతే మనము జ్ఞానులమని అనుకుంటామో ఎవరి మాట వినము, ఎవరి సలహాను తీసుకోము. అప్పుడు మనము మన కొరకు ఏర్పరచుకున్న మార్గము అది ఎట్టిదైనను మనకు చక్కగా కనబడుతుంది. చివరికి మనము నష్టపోతాం. తనను తాను జ్ఞానినని అనుకొనిన నెబుకద్నెజరు ఎద్దుగా మారి గడ్డి మేశాడు. అందుకని మనము జ్ఞానులమని అనుకోకూడదు. అలాగే మనము బుద్ధిమంతులమని అనుకోకూడదని అపోస్తలుడైన పౌలు రోమా 12:16 చెప్పాడు. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. 6వదిగా, దేవుడు మన వంటి వాడని అనుకోవద్దు. ఈరోజు అనేక మంది దైవ భయము లేకుండా దేవుని మాటలను వెనుకకు త్రోసివేస్తున్నారు. దొంగలతో వ్యభిచారులతో ఏకీభవిస్తున్నారు. కీడు చేయుటకై నోరు తెరుచుచు కపటపు మాటలు మాట్లాడుతున్నారు. సహోదరుల మీద కొండాలు చెబుతున్నారు. తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచూ ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తున్నప్పటికీ దేవుడు మౌనముగా ఉన్నాడని, దేవుడు కూడా వారి వంటి వాడని అనుకుంటున్నారట. కీర్తన 50:21. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి. ప్రియులారా, మనవలే దేవుడు కూడా పాపాన్ని చూసి చూడనట్టుగా ఉంటాడని అనుకోకండి. పాపం చేసే వారిని మనము సమర్థించినట్లు దేవుడు సమర్థిస్తాడు అని అనుకోకండి. మన దేవుడు పాపమును అసహించుకునే దేవుడు, రోషము కలిగిన దేవుడు. గనుక పాపులతో సాంగత్యం చేస్తూ తెగించి ప్రవర్తించే వారికి దేవుడు శిక్ష విధిస్తాడు. గనుక ఆయన ఎల్లప్పుడూ ఉదాసీనంగా ఉంటాడని అనుకోకూడదు. చివరిగా అనగా 7వదిగా, దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అనుకోవద్దు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక దాసుని గురించి మాట్లాడారు. యజమానుడు ఊరెళ్ళి ఆ దాసునికి తన కుటుంబ బాధ్యతలను అప్పగించాడు. అయితే దుష్టుడైన ఆ దాసుడు నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని మనస్సులో అనుకొని తన బాధ్యతలను సరిగా నిర్వహించకుండా తన తోడి దాసులను కొట్టడం మొదలుపెట్టి తింటూ త్రాగుచూ ఉన్నాడు. అదే సమయంలో యజమానుడు వచ్చి వానిని నరికించి నరకములోనికి పడవేశాడు. ప్రియులారా, ఈరోజు అనేక మంది దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అనుకుంటూ తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అపోస్తలుడైన పేతురు భక్తుడు కూడా తాను రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో కూడా అలాగే అంటాడు. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. అంటే ప్రభు రాకడ ఆలస్యం అయిపోతుంది అని అనుకుంటున్నారు. అలా అనుకోకండి. ఇదిగో ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది. దేవుని రాకడ సూచనలన్నీ నెరవేరిపోతూ ఉన్నాయి. గనుక ఆలస్యమని భావించి మారు మనసు పొందకుండా పాపములో కొనసాగవద్దు. ఆయన దొంగవలే రాబోతున్నాడు గనుక మనము సిద్ధపడి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మీరేమనుకుంటున్నారు? మనము అనుకొనకూడని విషయాలను ఈ వీడియోలో దేవుడు మనతో మాట్లాడాడు. గనుక ఇక నుంచి మనము అలా అనుకోకుండా వాక్యానుసారముగా దైవ భయము కలిగి జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. మేము ఏమి అనుకోకూడదో మీరు సెలవిచ్చారు. మేము అలా అనుకోకుండా నీ రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూచే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.